ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 5:9. నేడు నేను అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నాను. ప్రియ దైవజనమా, కష్టమును దుఃఖమును చూచుటకై నా దినముల అవమానంతో గతించిపోచున్నవని బాధపడుతూ ఉన్నావా? ఎంత మంచిగా జీవించినా ఘనత కుమారుగా అవమానమే కలుగుతుందని భయపడుతున్నావా? భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు నీ నిందిక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఎందుకనగా నిందయు సిగ్గును అవమానమును నీకు కలిగినని నీ దేవునికి తెలియను. నీ విరోధులందరూ ఆయనకు కనబడుచున్నారు. నీకు భయము పుట్టించుచున్న నీ అవమానమును ఆయన కొట్టివేసి నేడు మీ అవమానం మీ మీద నుండకుండా ఆయనే దొర్లించి వేసి ఉన్నారు. నిన్ను గూర్చి నీ విరోధులు చేయి అపహాస్యము నీకిక వినబడదు. జనముల వల్ల కలుగు అవమానం నీవిక భరింపవు. కావున ఆయన కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరని నీవు తెలుసుకొందువు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.